పసిడి ప్రియులకు ఒక ముఖ్యమైన అలర్ట్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయి. ఒక్కసారిగా ధరల్లో కదలిక రావడంతో సామాన్యుల్లో ఒకటే టెన్షన్, మళ్లీ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయా అని. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ధరలు పెరిగినా కూడా ఆల్ టైమ్ హై రికార్డుతో పోలిస్తే ఇప్పటికీ బంగారం సుమారు 20,000 రూపాయలు తక్కువగానే ఉంది. బంగారం ధర కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటి టైంలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంటుంది అంటే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్. డాలర్ విలువలో మార్పులు, యుద్ధ వాతావరణం లేదా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారంలో దాచుకుంటారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం బంగారం ధరలు పెరుగుతున్నా ఇప్పటికీ మనం బయింగ్ జోన్లోనే ఉన్నాం. గతంలో బంగారం తన గరిష్ట స్థాయిని తాకినప్పుడున్న ధర కంటే ఇప్పుడు దాదాపు 20,000 తక్కువగా ట్రేడవుతోంది. అందుకే అనలిస్టులు ఏమంటున్నారంటే ధరలు పెరగడం మొదలయ్యాయి, ఇవి మళ్లీ ఆల్ టైమ్ హైని తాకేలోపే కొనుగోలు చేయడం బెటర్ అని సూచిస్తున్నారు. గత కొన్ని వారాలుగా చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉన్నాయి. వారం క్రితం కుప్పకూలిన ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ పెరుగుతోంది. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం కూడా వెండి ధరలకు ఒక ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి కేవలం ఆభరణాల కోసమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసేవారికి కూడా ఇదొక కీలకమైన సమయం. పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ ఎప్పుడూ లాంగ్ టర్మ్లో లాభాలనే ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీరు పెళ్లిళ్ల కోసం లేదా ఫ్యూచర్ సేవింగ్స్ కోసం బంగారం కొనాలి అనుకుంటే ధరలు ఇంకా పెరగకముందే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్ మళ్లీ ఎప్పుడు పెరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 750 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,46,300 వద్దకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ. 820 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు రూ. 1,59,600 వద్దకు చేరుకుంది. వెండి ధరలు వరుసగా రెండో రోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 3 లక్షల మార్కు వద్దే ట్రేడవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఏంటండి ఈ గోల్డ్ రేట్లు ఇలా పెరిగిపోతే ఎలా అని. సామాన్యుడికి బంగారం కొనడం అనేది ఒక కలగా మారుతోంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారు? కేవలం మన దేశంలోనే పెరుగుతున్నాయా లేక ప్రపంచమంతా ఇదే పరిస్థితా అని. మొదటి కారణం యుద్ధాలు. ఎక్కడో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగినా, మధ్యప్రాచ్యంలో టెన్షన్ పెరిగినా బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఇన్వెస్టర్లకు బంగారం ఒక సేఫ్ హేవెన్. అంటే మార్కెట్ మునిగిపోతున్నప్పుడు లేదా దేశాల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ డబ్బును పోగొట్టుకోకుండా ఉండడానికి బంగారాన్ని కొని దాచుకుంటారు. డిమాండ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. రెండో ముఖ్యమైన పాయింట్ సెంట్రల్ బ్యాంకులు. మన ఆర్బీఐతో పాటు చైనా, టర్కీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు గత ఏడాది కాలంగా టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నాయి. సాధారణంగా ఏ దేశమైనా తమ విదేశీ మారక నిల్వలను డాలర్ల రూపంలో పెట్టుకుంటాయి. కానీ డాలర్పై నమ్మకం తగ్గినప్పుడల్లా ఆ బ్యాంకులు బంగారాన్ని కొని నిల్వ చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఇలా భారీగా కొనుగోళ్లు చేయడం వల్ల మార్కెట్లో గోల్డ్ షార్టేజ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. మూడోది, ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా ఇంపార్టెంట్. అదే అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటే యుఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయి అనే వార్త వస్తే చాలు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు డాలర్ వీక్ పడుతుంది. డాలర్ వీక్ అయితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎకానమీలో అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం మన జేబు మీద ప్రభావం చూపుతుంది. నాలుగవ కారణం ద్రవ్యోల్బణం అంటే పెరుగుతున్న ధరలు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది, కానీ బంగారం విలువ మాత్రం తగ్గదు. అందుకే దీన్ని ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటారు. అంటే ధరల పెరుగుదల నుండి మీ సంపదను కాపాడుకోవడానికి బంగారం ఒక ఇన్సూరెన్స్ లాంటిది. అందుకే ఇన్వెస్టర్లు కరెన్సీ కంటే బంగారం వైపు మొగ్గు చూపుతారు. మన దేశీయ కారణాలు. ఒకటి, డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోవడం. మనం బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి రూపాయి బలహీనపడితే మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండోది, మన దగ్గర ఉన్న పెళ్లిళ్ల సీజన్.
భారతీయులకు బంగారంతో ఉన్న సెంటిమెంట్ మరెవరికీ ఉండదు. పండుగలు, శుభకార్యాల టైంలో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుంటాయి. బంగారం ధరలు పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు. మనం ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి అని అందరూ అంటున్నారు కానీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ఆల్ టైమ్ హై రికార్డుతో పోలిస్తే ఇప్పటికీ మనం దాదాపు 20,000 రూపాయలు కిందనే ఉన్నాం. అంటే మార్కెట్ పీక్లో లేదు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఇదొక బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు చూస్తుంటే బంగారం మళ్లీ తన పాత రికార్డులను తిరగరాసేలా ఉంది. అంటే మీరు ఇప్పుడు కొంటే ఫ్యూచర్లో రేట్లు పెరిగినప్పుడు అబ్బా అప్పుడే కొని ఉంటే బాగుండేది అని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీరు 2 విషయాలు ఆలోచించాలి. మీరు నగలు చేయించుకోవడానికి కొంటున్నారా లేక పెట్టుబడి కోసమా? ఒకవేళ ఇంట్లో పెళ్లి ఉండి వచ్చే 2-3 నెలల్లో బంగారం అవసరం ఉంటే మాత్రం తగ్గుతుందిలే అని వెయిట్ చేయడం రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే డిమాండ్ పెరిగే కొద్దీ రేట్లు ఇంకా పెరగచ్చు. అదే పెట్టుబడి కోసమైతే మీరు స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కొంటూ వెళ్లడం బెటర్. మార్కెట్లో ఎప్పుడూ ఒక రూల్ ఉంటుంది. ఏదీ నిరంతరంగా పెరగదు, ఏదీ నిరంతరంగా తగ్గదు. ఇప్పుడు పెరుగుతున్న ధరల్లో చిన్న కరెక్షన్ రావచ్చు. అంటే ₹1,000 అటు ఇటుగా తగ్గచ్చు. కానీ ఆ చిన్న తగ్గుదల కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈలోపు రేటు ఇంకో 2,000 పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆల్ టైమ్ హై కంటే 20,000 తక్కువగా ఉన్న ఈ సమయాన్ని విఘ్నులు వాడుకుంటారు. చాలామంది చేసే తప్పేంటంటే రేట్లు విపరీతంగా పెరిగి అందరూ కొంటున్నప్పుడు పరిగెత్తుకెళ్లి కొంటారు. దాన్ని పానిక్ బయింగ్ అంటారు. అలా కాకుండా మార్కెట్ కొంచెం స్థిరంగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి. అలాగే కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల గురించి కూడా ఆలోచించండి. అక్కడ మేకింగ్ ఛార్జీలు ఉండవు కాబట్టి ఇన్వెస్టర్లకు అది బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా నా మాటేంటంటే ఎస్, ఇది బంగారం కొనడానికి సరైన సమయమే. ఎందుకంటే ఇది ఇంకా పీక్కి వెళ్లలేదు. పైగా అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతోంది కాబట్టి పసిడికి ఉన్న క్రేజ్ తగ్గదు. మీరు సామాన్యులైనా పెద్ద ఇన్వెస్టర్లైనా మీ పోర్ట్ఫోలియోలో కనీసం 10-15% బంగారం ఉండాలి. ధర మరీ భారీగా పెరగకముందే ఒక నిర్ణయం తీసుకోండి. ఇదండి ఇవాల్టి విశ్లేషణ. బంగారం విషయంలో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడే కొనాలా లేక తగ్గే వరకు వెయిట్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే నలుగురికి షేర్ చేయండి. మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.